పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు, ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానల్ విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా, మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ 140 నుంచి 150 సెన్సిటివ్ బూత్స్, ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను, యూ క్రాస్ చెక్ ఇట్. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు, ఒక 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే, మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది సిఆర్పిఎఫ్ ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా. అంటే మా బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక 5-10% కొద్దిగా అటు ఇటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు, కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది. నేను ఐఎమ్ రెడీ టు గివ్ నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ, కావాలంటే నా డివైస్ ఇవ్వడానికి కూడా రెడీ. మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా, ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేమేమన్నా అన్డ్యూ రిక్వెస్ట్, అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిట్ వారిని కోరుతా ఉన్నాం. నా వరకే కాదు, నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి, తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ 3 కూడా అడుగుతా ఉన్నామంటే, దీన్ని ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో
అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నా పైన ఆరోపణలు చేయటం కానీ, దానికి ఒక కులం రంగు పూయటం కానీ, ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి. నేను గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నరసరావుపేట ప్రజలు, పల్నాడు ప్రజలు నన్ను చూశారు. ఏ విధంగా బిహేవ్ చేశాను, ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను. ఎవరైనా మిగతా వాళ్ళు 2+2, 3+2 గన్మెన్లు పెట్టుకొని తిరిగారు. కనీసం నేను గన్మెన్లు కూడా నేను వద్దంటే తప్పక ఒక గన్మెన్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు. నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరగటం జరిగింది. అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిమితం చేయడానికి, ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, పల్నాడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి అవాస్తవం. దీన్ని పూర్తిగా సిట్టు వైపు నుంచి మీరు ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం, తప్పకుండా పరిశీలించండి. మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం, పరిశీలించండి. ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామనంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒకవేళ నా వైపు నుంచి ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఏ విధమైన అల్లర్లు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దాంట్లో మొహమాటు పడట్లేదు. తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్ షీట్లో చేర్చుకోవచ్చు. ఇదిగో నువ్వు ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా